ముకుంద మురారి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అంతగా బెదిరించినా కూడా శోభనం గురించి మాట్లాడుతున్నాడు ఏంటి ఆదర్శతో అన్నట్టు మురారితో మాట్లాడాలని మెసేజ్ పెడుతుంది గార్డెన్లోకి రా అని. ఆ మెసేజ్ కృష్ణ చూస్తుంది. ఏంటి ఈ ముకుంద ఇంకా మారదా, దీనికి వేరే లెవెల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనేది అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక రేవతి ఏమో రాత్రికి శోభనం జరిగే జంటలు కాబట్టి మన ఆచారం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పూజలు అయితే చేయాలి అని అయితే చెప్పడంతో ఇక అందరూ కలిసి గుడికైతే వెళ్తారు. ఇక మురారి వెళ్తూ ఉంటే మురారి అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముకుంద తెగ సంతోషపడిపోతూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. ఇక మధు కృష్ణ అలాగా ముకుంద సంతోషపడుతూ మురారి అడుగుల్లో అడుగు వేస్తూ వస్తూ ఉంటే ఇక కృష్ణ చూసి షాక్ అవుతుంది. ఇక మారదు ఈ ముకుంద, మారినట్టు నమ్మించింది. ఎంతగా నమ్మాను ముకుందాని. ఇంట్లో అందరూ కాదు ఇంట్లోంచి పంపించేద్దామన్నా కూడా ఆడపిల్ల నేను జాలిపడి తనని ఇంట్లో ఉండనిచ్చి తన మీద అంత నమ్మకం పెట్టుకుంటే ఇప్పుడు నా కాపురానికే ఎసరు పెడుతుందా అన్నట్టు కృష్ణ బాధపడుతూ అలాగే తనకు బుద్ధి చెప్పాలని గట్టిగా అయితే అనుకుంటూ